హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని బాల్ భవన్ లో సమ్మర్ క్యాంప్ ను నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ రాష్ట్ర జవహర్ బాల్ భవన్ లో 59వ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే చిన్నారులంతా అద్భుతంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలతో అలరించారు. సైన్స్, డ్రాయింగ్ విభాగాల్లో చిన్నారులు తమ టాలెంట్ను అద్భుతంగా ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమ్రెడ్డి, డైరెక్టర్ జవహర్ బాలభవన్ విజయలక్ష్మీబాయి, ఏసీపీ సాయి వరకృష్ణ పాల్గొన్నారు. 300 మంది విద్యార్థులకు సర్టిఫికేట్ల ప్రదానం చేసి అభినందించి ప్రోత్సహించారు. కరోనాపై పిల్లల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాస్కులు పంపిణీ చేశారు. చెట్లను పెంచడం ద్వారా కరోనాను నివారించవచ్చని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమ్రెడ్డి తెలిపారు. మరియు వాటర్ నుండి హైడ్రో ఎలక్ట్రిసిటీ, బయోగ్యాస్ ప్రాజెక్ట్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ మరియు క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్స్ అన్ని కాంపిటీషన్స్ నిర్వహించి వారికి బహుమతి ప్రదానాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి బాల్ భవన్ లోని విద్యార్థులు సమ్మర్ క్యాంప్స్ నిర్వహించుకున్నటువంటి విద్యార్థులు ఉద్దేశించి రెడ్ క్రాస్ ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. మంజు గారు స్పాన్సర్ చేశారు. యూత్ రెడ్ క్రాస్ నుంచి సార్ చాలా ప్రోగ్రాంలు చేస్తుంటారు. ఆయన ఎంతో మంది సాయం చేస్తారు. ఇట్లాంటి సాయాలు చాలా చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే మా భీమ్రెడ్డి గారు ప్రతి ఒక్కరికి చేయూతనిచ్చి చాలా చిన్నపిల్లల ప్రోగ్రాంలు ఈ సంవత్సరంలో మేమంతా దాన్నే ముందుకు తీసుకెళ్లాలి. పిల్లలకి, చిన్నపిల్లలకి అసలు ఏంటి మొక్కల గురించి ఏంటి, కరోనా గురించి కూడా మంచి స్పీచ్ ఇచ్చారు. ఈ రోజు చిన్నపిల్లలకి అందరికీ అవార్డ్స్ ఇస్తున్నాము. మా యూత్ రెడ్ క్రాస్ మనదీప్ గారు స్పాన్సర్ చేశారు. ఇంకా మా చైర్మన్ భీమ్రెడ్డి సార్ గారు సిసిఐ నుంచి కూడా చాలా చెప్పారు. కన్జ్యూమర్ నుంచి కూడా యూజ్ చేయాలి, ఎలా ఉండాలి, మనము కొనుగోలు చేసినప్పుడు ఎలా బిల్లు తీసుకోవాలి, దాని గురించి కూడా చెప్పారు. రెడ్ క్రాస్ నుంచి చాలా సేవలు చేస్తున్నాం. మేము ఎవరికైనా అవసరం ఉంటే కూడా మా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్ గా మననే జారీ చేశారు భీమ్రెడ్డి చైర్మన్ గారు. అదేవిధంగా ఈ రోజు బాల్ భవన్ లో జరిగిన